హాయ్ ఫ్రెండ్స్, ప్రతి బాధకి ఒక సంతోషం ఉంటుంది. అలానే ప్రతి తప్పుకి సర్దిద్దుకునే అవకాశం ఉంటుంది. జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి కాలమే సమాధానం చెప్తుంది. మనం లేదు అనుకుంటే ఏది ఉండదు, ఉంది అనుకుంటే లేనిదంటూ మనతోనే ఉంటుంది. ఏమంటారు? ఒక చిన్న మాట, గుణం చూసి మర్యాద ఇచ్చే రోజులు ఇవి. గుణం చూసి మర్యాద ఇచ్చే రోజులు పోయాయి. ధనం చూసి మర్యాద ఇస్తున్నారు. ధనం ఉంటేనే మర్యాద ఇస్తారు. ధనం లేకపోతే వాళ్ళ మొహాలు కూడా చూడరు జనాలు. ఇప్పుడు అలా ఉన్నారు. నీ జేబు ఎంత ఫుల్గా ఉంటే అంత విలువ, ఇంత మర్యాద ఇస్తారు నీ చుట్టూ ఉన్నవాళ్ళు. ఒకవేళ నీ దగ్గర లేకపోతే, నీ దగ్గర ఏమీ లేకపోతే కట్టుకున్న భర్త అయినా పిల్లలైనా ఎవరు లెక్క చేయరు. కడుపుని పుట్టిన పిల్లలకు కూడా లెక్క ఉండదు, విలువ అనేది ఉండదు. అట్లా మన సమాజం అనేది అలా తయారైంది. డబ్బుకే విలువిస్తున్నారు కానీ మనిషికి విలువేట్లా. కనీసము కష్టాల్లో ఉన్న మనిషిని మానవత్వం లేకుండా ఆ మనిషి కష్టాలు పడి బాధపడుతుంటే పక్కన వచ్చి ఇంకా వాళ్ళని ఇంకొంచెం దెప్పిపడిసి ఇంకొంచెం సూటి పాప మాటలని ఇంకొంచెం బాధలు పెడుతున్నారు. కానీ మానుకోండి, అలాంటి పనులు చేయకండి దయచేసి. శిక్షణ తప్పదు మీకు. ఒక మనిషి బాధల్లో ఉన్నప్పుడు చేతనైతే హెల్ప్ చేయండి, లేకపోతే గమ్మున ఉండండి. మీకు నవ్వుకోవటానికి సెటైర్లు వేసుకుంటారా? ఒక మనిషి బాధల్లో ఉంటే సిగ్గనిపించట్లేదు, అవి మానుకోవాలి. ఏ దేవుడైనా క్షమించడు. బాధల్లో మనుషులు చూస్తే సెటైర్లు వేసుకొని ఎట్ట నవ్వాలనిపిస్తుంది మీకు? అది మానవత్వంగా రాక్షసత్వం అయితే.